మీరు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే పక్కా పీవైక్యూ సాల్వ్ చేయాల్సిందే. ఇది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీలోని 2020లో వచ్చిన పీవైక్యూ. నేను సాల్వ్ చేసి చూపిస్తాను. x+y -1 = 0 అనే లైన్ ఉంది. θ బిలాంగ్స్ టు 0, π. నెక్స్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి, 1, 2 sin θ, cos θ. ఈ 2 పాయింట్స్ ఈ లైన్కి ఒకే సైడ్ ఉన్నాయంటున్నారు. సో బోత్ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు సేమ్ సైన్ రావాలి. ఎయిదర్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 ఆర్ లెస్ దాన్ 0. సో 1, 2 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాము. 1 + 2 - 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. సో sin θ, cos θ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా గ్రేటర్ దాన్ 0 రావాలి. సో sin θ plus cos θ -1 is greater than 0. sin θ plus cos θ is greater than 1. రెండు వైపులా 1/√2తో మల్టిప్లై చేస్తే 1/√2 sin θ plus 1/√2 cos θ is greater than 1/√2. ఇప్పుడు sin θ cos π/4 plus cos θ sin π/4 కింద రాసుకోవచ్చు కాబట్టి sin of θ plus π/4 is greater than 1/√2. సో sin θ గ్రాఫ్ గీసుకుంటే 0 నుంచి π మధ్య సైన్ ఇలా ఆసిలేట్ అవుతుంది. ఇది 0, ఇది π, ఇది π/2. π/2 దగ్గర సైన్ వాల్యూ 1, π/4 దగ్గర సైన్ వాల్యూ 1/√2, 3π/4 దగ్గర సైన్ వాల్యూ సేమ్ 1/√2. సో మనకి వాల్యూ గ్రేటర్ దాన్ 1/√2 ఉండాలంటే యాంగిల్ π/4కి 3π/4కి మధ్యలో ఉండాలి ఇక్కడ. సో π/4 లెస్ దాన్ θ ప్లస్ π/4 లెస్ దాన్ 3π/4. π/4 మూడు వైపులా డిలీట్ చేసుకుంటే 0 లెస్ దాన్ θ లెస్ దాన్ π/2 విచ్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఇలాంటివి 10 పీవైక్యూస్ నేను నా ఫుల్ లెంగ్త్ వీడియోలో సాల్వ్ చేశాను. ప్లీజ్ గో చెక్అవుట్.